మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అవసరమైతే క్షమాపణలు చెప్తా, ఎంత దూరమైనా వెళ్తా. అటు చంద్రబాబు అయినా లోకేష్ అయినా పర్లేదు, ఎవరికైనా సరే బహిరంగ క్షమాపణ చెప్పడానికైనా నేను సిద్ధం. ఈ మాటలు అంటుంది ఎవరో కాదు, వల్లభనేని వంశీనే. ప్రత్యేకించి గన్నవరంలో టీడీపీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో 2023 ఫిబ్రవరి 28. సో ఆ కేసులో ఆయన ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. ఆయన ఈ కేసులోనే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ప్రజెంట్ రిమాండ్లో ఉన్నారు, రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సో రిమాండ్ ఖైదీగా వన్స్ ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ మెట్లు గడప తొక్కారో అప్పటి నుంచే వంశీలో భయం మొదలైంది. పైకి మాత్రమే హడావిడి చేసే వంశీ పూర్తి స్థాయిలో ఒక చిన్న కష్టం వస్తేనే ఏ స్థాయిలో విలువెల్లాడిపోతారు అనేది పోలీస్ స్టేషన్లో అటు పోలీసులతో ఆయన వ్యవహరిస్తున్న తీరు కానీ మిగతా వెలుగులోకి వస్తున్న మిగతా అంశాలు కానీ మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. సో అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్న విధంగా వంశీ లాంటి వాళ్ళ అయిన ఉంది ఈ రోజున. సో అందుకే ఏకంగా లోకేష్కి క్షమాపణ చెప్తానన్న విధంగా ఆయన ఆ స్థాయిలో తన రాయబారాన్ని లోకేష్ దగ్గరికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైతే తన సన్నిహితులతో లోకేష్ దగ్గరకో లేకపోతే వీలైతే చంద్రబాబు నాయుడు దగ్గరకో పంపించి వాళ్ళ ద్వారా ఈ మెసేజ్ని అటు వాళ్ళిద్దరికీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే వంశీ చేసిన ఘనకార్యాలు తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే, వంశీ అడ్డు ఆపు లేకుండా మాట్లాడిన మాటలు విన్న వాళ్ళు ఎవరికైనా సరే, 5 ఏళ్ల పాటు వంశీ జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని రెచ్చిపోయిన తీరు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే వంశీకి అక్కడ క్షమాపణ అనేది ఉంటుందా అనే సందేహాలు కూడా వస్తున్నాయి ఈ రోజున. అయితే వంశీ నిజంగా ఆ స్థాయిలో పశ్చాత్తాపం పడుతున్నారా అంటే ఈరోజు జైలు ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వచ్చేటప్పటికే నిజంగానే చుక్కలు కనిపిస్తున్న పరిస్థితి ఉంటుంది. ఆయనే చంద్రబాబు నాయుడు కాదు, 52 రోజుల పాటు జైల్లో పెట్టినా కనీసం బెయిల్ ప్రయత్నాలు కూడా సీరియస్గా చేయకుండా జైల్లో ఉండిపోవడానికి అంత అదే స్థాయిలో ఒక 52 రోజుల పాటు జైల్లో ఉన్న ఎక్కడా తన స్టామినా కోల్పోకుండా ఉండడానికి. సో ఇది ఈరోజు ఒక్కసారి జైలు అంటంతోనే ఉలిక్కి పడుతున్న పరిస్థితి. నిన్నటి వరకు విదేశాలకు పారిపోవడానికి ట్రై చేసిన పరిస్థితి, వీళ్ళు అసలు బాగోతాలు ఏంటనేది కూడా ఈరోజు బయటపడతా ఉన్నాయి. సో తానేది తెలిస్తే దైవం ఇంకోటి తెలిసిందన్నది ఇదే. ఆల్రెడీ హోంమంత్రి అనిత చెప్పినట్టు కర్మఫలం అనుభవించాల్సిందే ఎవరైనా అని చెప్తూ ఉంటారు. సో తాను ఒకటి చేస్తే అది రెండుగా తిరిగి వస్తుంది అనేది వంశీ లాంటి వాళ్ళ విషయంలో పర్ఫెక్ట్గా నిజమవుతుంది. ఏ నోటితో అయితే లోకేష్ పుట్టుకుని అవమానించారో, ఏ నోటితో అయితే భువనేశ్వర్ క్యారెక్టర్ని అసాసినేట్ చేశాడో, అదే నోటితో ఈరోజు అవసరమైతే లోకేష్ కాళ్ళు పట్టుకోవడానికైనా నేను సిద్ధమనే డైలాగ్ దిగజారంటేనే మనకు అర్థమవుతుంది ఇలాంటి క్యారెక్టర్స్ అసలు పాలిటిక్స్లో ఉండొచ్చా అనేది అనుమానం కూడా చాలామందికి వస్తుంది. వంశీ ఆ స్థాయిలో ఈ రోజున అన్ని స్టెప్స్ కిందకి జారడానికి, అన్ని స్టెప్స్ కిందకి దిగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఆయన భయపెడుతూ ఉన్నాయి. అందుకే అవసరమైతే ఈరోజు లోకేష్ దగ్గరికి రాయబారానికి ఎవరైనా పంపించడానికి కూడా ఆయన సిద్ధమవుతూ ఉన్నారు. అందుకు కారణాలు ప్రముఖంగా మనం చెప్పుకోవాలంటే ఈరోజు వంశీ 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. వైఎస్ఆర్సీపీలోకి ఎలా వెళ్ళారు అంటే ఎవరన్నా చూసుకొని వెళ్ళారు అంటే కొడాలి నాని అండ చూసుకొని వెళ్ళారు. ఆ రోజు కొడాలి నాని సీనియర్ ఎమ్మెల్యే, అప్పటికి పలుసార్లు గెలుచున్నారు గుడివాడ నుంచి. ఆయనకి సివిల్ సప్లైస్ శాఖ లాంటి ఒక అత్యంత కీలకమైన మినిస్ట్రీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. సో అలాంటి కొడాలి నాని అండ చూసుకొని పార్టీ కష్టకాలంలో 23 సీట్లకే పార్టీ పరిమితమైన నిన్ను గెలిపించారు గన్నవరం ప్రజలు. అయినా సరే పార్టీని ఏ తల్లిపాలు దాగి రొమ్ము గుద్దే విధంగా పార్టీని గాలికి వదిలేసి ఆ రోజు కొడాలి నానిని తీసుకెళ్ళి ఆయన సమక్షంలోనే జగన్మోహన్ రెడ్డిని కలిశారు. సో ఎక్కడ జగన్మోహన్ రెడ్డితో కండువా కప్పించుకుంటే పార్టీ నుంచి తను ఎక్స్పెల్ అవుతానో, అనర్హత వేడి పడుతుందో అసెంబ్లీలో భయంతో టవల్ కప్పించుకోకుండా అఫిలియేటెడ్ సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు. అదొక దుర్మార్గం అసెంబ్లీలో. అక్కడి నుంచి మనం చూసినట్లయితే అలా వైఎస్ఆర్సీపీకి అఫిలియేట్ అయ్యాడు ఆయన. ఇక కొడాలి నాని తరహాలోనే కొడాలి నానికి ఆల్రెడీ మంత్రి పదవి వచ్చింది. సో తనకు కూడా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఏదో పదవి దక్కాలంటేనో ఇంకోటి రావాలంటేనో తను కూడా ఆ స్థాయిలో మాట్లాడాల్సిందే. అందుకని కొడాలి నాని కంటే 2 ఆకులు ఎక్కువే చదివానన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. కొడాలి నాని బూతుల వరకు ఆగిపోతే ఈయన ఇంకొక అడుగు ముందుకు వేసి లోకేష్ను, ఆయన పుట్టుకును, వాళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో భువనేశ్వర్ క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలాగా చాలా అసహ్యంగా ఒక సుదీర్ఘకాల ముఖ్యమంత్రిగా చేశారు వాళ్ళ నాన్న ఎవరు ఎన్టీఆర్. వాళ్ళ హస్బెండ్ ఎవరైతే చంద్రబాబు నాయుడు, ఆయన సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా చేశారు. రెప్యుటెడ్ ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ. అలాంటి నందమూరి వారసులు అయిన భువనేశ్వర్ని ఆ స్థాయిలో విమర్శలు చేశారు ఆయన, సభ్య సమాజం తలదించుకునే విధంగా. సో అలా చేస్తూ వచ్చారు. సో దానికి ప్రతిఫలం ఏంటనేది ఓడిపోవడంతోనే, పార్టీ ఓటమే కాదు తన ఓటమి తర్వాత తనకు అర్థమవుతూ ఉంది. సో ఈరోజు కేసులు ఏంటి అనేది, ఆధారాలతో సహా ఆయన ఎలా బుక్ చేశారనేది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కానీ వంశీ అంత భయపడడానికి, ఈ ఆఖరికి క్షమాపణ దాకా ఆయన రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, అత్యంత కీలకమైన కారణాలు. ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు మొదటి కారణం ఏదంటే తాను నమ్ముకొని వచ్చిన కొడాలి నాని ఈరోజు ఆయన కూడా ఓడిపోయారు.
అంతేకాదు సివిల్ సప్లైస్లో బియ్యం మాయం వ్యవహారం కానీ ఇలాంటి ఎపిసోడ్స్ అండ్ పేర్ని నాని ఎపిసోడ్లో బియ్యం మాయం వ్యవహారం కానీ ఇలాంటివన్నీ కూడా కొడాలి నాని చుట్టుముడుతూ ఉన్నాయి. అంతేకాదు అంతకుముందు క్యాసినో వ్యవహారం కానీ టీడీపీ కార్యకర్తల నుంచి కొన్ని కేసులు పడిన తీరు కానీ ఇవన్నీ కూడా కొడాలి నాని చుట్టుముట్టుకోబోతున్నాయి. ఈరోజు ఇంత జరుగుతూ ఉంటే కొడాలి నాని ఎక్కడ కూడా బయటకు వచ్చి తన ఫ్రెండ్ అయిన వంశీ కోసం మాట్లాడాల, తన ఫ్రెండ్ అయిన వంశీ అరెస్ట్ను ఖండించే ప్రయత్నం చేయలేదు. ఇక్కడే అందరికీ అర్థమవుతుంది కొడాలి నాని ఎంత భయపడుతున్నారు అనేది. సో అంత భయంలో ఉన్న కొడాలి నాని తనను తాను కాపాడుకోవడానికి ఆలోచన చేస్తూ పూర్తిస్థాయి డిఫెన్స్లో ఉన్న కొడాలి నాని ఈరోజు వంశీని కాపాడే పరిస్థితి లేడు. వంశీకి వాయిస్ ఇచ్చే, వంశీ కోసం వాయిస్ వినిపించే సిచ్యువేషన్లో అస్సలు లేరు. గట్టిగా మాట్లాడితే ఆయన కూడా తీసుకెళ్ళి లోపలేసే అవకాశం ఉంటుంది. వేరేస్ ఇక ఆ కొడాలి నాని సంగతి మనం పక్కన పెడితే రెండోది ఏంటంటే మెయిన్ థింగ్ జగన్మోహన్ రెడ్డి తనకి ఏదో ఒక పదవి ఇవ్వబోతారా అని జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం ఈ స్థాయిలో ఆయన రెచ్చిపోయారు. వంశీ బూతులతో రెచ్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందడానికి అనుక్షణం తపడపడేవాళ్ళు. పోనీ అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వంశీకి అండగా ఉన్నారా అంటే అది కూడా ఒక క్లారిటీ లేదు. ఓ నందిగం సురేష్ కోసమో లేకపోతే ఓ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసమో జైలు దాకా వెళ్ళొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు వంశీ విషయంలో మాత్రం టచ్ మీ నాట్ అన్నట్టు, ఎవరైనా మళ్ళీ వంశీ దగ్గరికి వెళ్తే ఏం జరిగిద్దో తనకు అన్నట్టుగా జస్ట్ ఒక ప్రకటన చేసి ఒక ట్వీట్ వేసి వదిలేశారు. అది కూడా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ హడావడి చేస్తూ ఆ ట్వీట్లో ఏదో మాట్లాడారు. కానీ ఎక్కడా కూడా దాన్ని అధికారికంగా జగన్మోహన్ రెడ్డి దాన్ని బయటకు వచ్చి పార్టీ శ్రేణులను బయటికి రప్పించి అందరితో ఖండించే ప్రయత్నం చేయడం కానీ ఇవన్నీ కూడా ఎక్కడా జగన్మోహన్ రెడ్డి చేయలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి భయం ఏంటంటే ఆయన కేసులు ఆయన్ని వెంటాడుతూ ఉన్నాయి. ఈరోజు వంశీ కోసం మాట్లాడితే ఎక్కడ మిగతా వాళ్ళు కేసులు పెట్టించుకుని పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు మిగతా సామాజిక వర్గాలు తనకి వ్యతిరేకమవుతాయన్న భయం జగన్మోహన్ రెడ్డిలో ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి కర్ర విరగకుండా పాము చదవకుండా ఈరోజు వంశీకి జస్ట్ ఒక ట్వీట్ చేసి మాత్రమే వంశీ కోసం ఆయన నిలబడ్డారు. ఇక వాళ్ళ వైఫ్ చెప్తా ఉన్నారు ఈరోజు వంశీ వైఫ్ జగన్మోహన్ రెడ్డి మాకు అండగా ఉన్నారు అనేది. బట్ ఆ విషయంలో ఆవిడకి ఎంత క్లారిటీ ఉందో మనకు తెలియదు. కానీ బట్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్లోనే అందరికీ అర్థమవుతుంది వంశీ విషయంలో ఎంత కన్సర్న్ ఉంది జగన్మోహన్ రెడ్డికి అని. అంటే జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన అంత పని చేసినా, ఆయన జగన్మోహన్ రెడ్డి కోసం స్కిన్ సేవ్ చేయడం కోసం ఏ స్థాయిలో వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాత్రం తనకు అవసరం తీరిపోయాక పక్కన పెట్టిన చందంగా వంశీ విషయంలో వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే ఈరోజు వన్స్ అరెస్ట్ అయిన తర్వాత ఇక గన్నవరం గాలికి వదిలిపోయినట్టే అన్న ఆలోచనలో ఉన్నారు ఆయన. సో ఇక జగన్మోహన్ రెడ్డి ఆయన వంశీ కోసం నిలబడిన పరిస్థితులు ఇప్పుడు లేవు. సో కొడాలి నాని అలా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇలా ఉన్నారు. ఇక గన్నవరం చూసుకున్నట్లయితే ఇలాగే వంశీ రిమాండ్లో ఉన్నారు. ఇది ఎక్స్టెండ్ అయ్యి కస్టడీకి ఇచ్చిన తర్వాత రిమాండ్ ఎక్స్టెండ్ చేసినా పూర్తి స్థాయిలో ఇక వన్స్ జైలుకి వెళ్ళి వచ్చి ఇప్పటికే ఆయన ఆల్రెడీ ఓడిపోయినారు. గత 2 ఎన్నికల్లో కూడా చావుదప్పి కన్నెలొట్టుపోయిన విధంగా గెలిచారు ఆయన. అలాంటిది ఈరోజు గన్నవరంలో చూసినట్లయితే పూర్తిగా ఓడిపోయిన పరిస్థితుల్లో నేకెడ్గా ఉన్నారు ఆయన. మొన్నటి నుంచి కూడా ఆల్మోస్ట్ అన్ని ఇష్యూలకు దూరంగా ఉన్నారు ఆయన. అలాంటి గ్రౌండ్స్లో ఈరోజు ఆయన జైలు నుంచి వచ్చి మళ్ళీ గన్నవరంలో కోప్ప అవుతారని కూడా ఎవరో ఆలోచించలో, అంత సీన్ కూడా ఉండబోదు ఇంకా ఫ్యూచర్లో. ఇంకోవైపు చూసినట్లయితే తన ప్రత్యర్థి వైసీపీలో తన మీద పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు ఈరోజు టీడీపీలో ఉన్నారు. తను ఏ పార్టీని అయితే కాలుతో తన్నొచ్చానో ఆ పార్టీలో ఈరోజు యార్లగడ్డ వెంకట్రావు ఉన్నారు. ఉండమే కాదు ఎమ్మెల్యే కూడా అయ్యారు. రాజకీయ అనుభవంలోనే మిగతా విషయాల్లోనే ఆయన వంశీతో పోలిస్తే జూనియర్. కానీ అలాంటి యార్లగడ్డ చేతిలో నేను ఓడిపోవడం జరిగింది. అసలు యార్లగడ్డని ఈరోజు ఒక హీరోలాగా ఒక ఎమ్మెల్యేగా గన్నవరంలో నిలబెట్టిన ఘనత, మార్చిన ఘనత, ఆ క్రెడిట్ కూడా వంశీకి దక్కుతుంది. ఈయన యాటిట్యూడే యార్లగడ్డని ఈరోజు ఎమ్మెల్యే ఏం చేసిందంటే అది ఆశ్చర్యం కాదు. సో అలా ఈరోజు గన్నవరం ప్రజలు ఆదరించే పరిస్థితి లేదు. ఇక యార్లగడ్డ ఈయన వచ్చి పార్టీ మళ్ళీ తిరిగి కోపప్ చేసుకుని తన ఓన్గా తను ఎక్స్పోజ్ చేసుకునే లోపే యార్లగడ్డ ఆల్రెడీ ఒక ఎఫిషియెంట్ లీడర్గా ఎమర్జ్ అవుతూ ఉన్నారు. అందుకే ఈరోజు వంశీ అరెస్ట్ మీద అంత అగ్రెసివ్గా యార్లగడ్డ మాట్లాడుతూ ఉన్నారు, అంత స్మార్ట్గా. సో అలాంటి పరిస్థితుల్లో ఇక అష్ట దిగ్బంధం అనుకోవాలి. 4 వైపుల నుంచి పూర్తి స్థాయిలో వంశీని ఇష్యూస్ అన్నీ కమ్మేస్తూ ఉన్నాయి, మనం చెప్పుకున్న ఇష్యూస్ అన్నీ. ఇక దీనికి తోడు జూనియర్ ఎన్టీఆర్ కోసం తాము అంత పనిచేస్తే ఆఖరికి చంద్రబాబుని ఎదిరించారు. జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ని ప్రమోట్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేస్తారు చంద్రబాబు నాయుడు వస్తే, మీరు చంద్రబాబు నాయుడిని గెలిపించొద్దు అంటూ కూడా వీళ్ళిద్దరూ ప్రచారం చేశారు. అందరూ కూడా చంద్రబాబు నాయుడు పథకాలు సరిగ్గా ఎవరనో లేకపోతే ఇంకోటి ఎవరైనా వైసీపీ వాళ్ళు ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోని జనంలోకి తీసుకెళ్తే వీళ్ళిద్దరు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ఏ మా మేనిఫెస్టో అన్నట్టుగా బిహేవ్ చేశారు. అంత ప్రచారం చేసిన వీళ్ళిద్దరు ఈడ్చిపెడుతున్నారు మొన్నటి ఎన్నికల్లో ప్రజలు. సో అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ స్కిన్ సేవ్ చేసే పరిస్థితులు లేరు. అనవసరంగా జూనియర్ ఎన్టీఆర్ని పార్టీకి దూరం చేయడంలో, లోకేష్ చంద్రబాబు నాయుడికి దూరం చేయడంలో, బాలకృష్ణకి దూరం చేయడంలో వీళ్ళది కూడా కీలక పాత్ర అంటే సందేహం లేదు. సో అలాంటి జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళ కోసం నిలబడతారని కూడా ఎవరు అనుకో. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి అంత సీన్ లేదు లోకేష్ అండ్ బాలకృష్ణ దగ్గర కానీ చంద్రబాబు నాయుడు దగ్గర కానీ. సో జూనియర్ ఎన్టీఆర్ ఈయన కోసం వచ్చి మాట్లాడితే వాళ్ళ సొంత మేనత్ కోసం ఆయన మాట్లాడలేదు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఈయన కోసం వచ్చి నిలబడతారని కూడా మనం ఎవరు అనుకోలేము.
సో అన్ని వైపుల నుంచి కూడా ఎవరైతే వంశీని నమ్ముకున్న వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ ఈయన బ్లాక్ లిస్ట్లో పెట్టేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అందుకే పాపం వాళ్ళ ఆవిడ ఒక్కతే వచ్చి ఫ్యామిలీని అల్టిమేట్గా మన కష్టంలో వస్తే నిలబడేది. వాళ్ళ ఆవిడే వచ్చి మాట్లాడుతూ ఉన్నారు నిన్నటి నుంచి మీడియా ముందు. ఇక ఇంకోవైపు చూసినట్లయితే ఇవన్నీ దారులన్నీ మూసుకుపోతున్న పరిస్థితుల్లో ఈరోజు వంశీ పూర్తి స్థాయిలో లోకేష్ మీదే ఆధారపడతా ఉన్నారు. ఏ నోటితోనైతే తాను విమర్శించాడో ఆయన పుట్టుకుని అదే లోకేష్తో రాయబారానికి సీరియస్గా ట్రై చేస్తూ ఉన్నారు. తన మనుషులతోని ఎలా అవసరమైతే బహిరంగంగా క్షమాపణ చెప్పడానికి కూడా తను సిద్ధమనే సంకేతాలని లోకేష్కు చంద్రబాబు నాయుడుకి పంపిస్తూ ఉన్నారు. కానీ ఏ గడ్డ మీద అయితే గన్నవరం గడ్డ మీద లోకేష్ శపథం చేశారో తన తల్లి కోసం మాట్లాడిన వాళ్ళని తన తల్లిని అవమానించిన వాళ్ళని నేను క్షమించనని అదే శపథం లోకేష్ ఈరోజు నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ నేతలు మాట్లాడుకుంటూ ఉన్నారు. క్యాడర్ కూడా చాలా ఆల్మోస్ట్ ఆత్మసంతృప్తిగా ఉన్నారు. చాలామంది టీడీపీ హార్డ్ కోర్ క్యాడర్ కూడా ఈ ఇష్యూల తర్వాత. అలాంటి పరిస్థితుల్లో వంశీ క్షమాపణ అడిగినా ఎంతవరకు లోకేష్ కానీ అండ్ చంద్రబాబు నాయుడు కానీ అంగీకరించే అవకాశం ఉంటుంది, ఎంతవరకు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది అన్నది కూడా మనం చూడాల్సి ఉంది. మొత్తానికి ఇవన్నీ కూడా వంశీ చేసుకున్న సెల్ఫ్ గోల్సే. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఈ రోజున ఆ స్థాయిలో జైలు ఊసులు లెక్కబెట్టే పరిస్థితిని కొని తెచ్చుకున్నారంటే అప్కమింగ్ లీడర్స్ అందరికీ కూడా ఒక లీడర్, ఒక పొలిటీషియన్ అనేవాడు ఎలా ఉండకూడదు అనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని మనం అనుకోవచ్చు. లెట్స్ సీ మరి వంశీ రాజకీయ భవిష్యత్తు కానీ, వంశీ కేంద్రంగా వైసీపీ గన్నవరం రాజకీయ భవిష్యత్తు కానీ ఈ పరిణామాల తర్వాత ఏ మలుపు తిరుగుతుందనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.